వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రబీ 2025-26 సీజన్ కోసం సబ్సిడీ ధరపై వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కుసుమ విత్తనాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించి దిగుబడులను పెంచుకోవాలని ఆయన సూచించారు. తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకస్మికంగా ప్రారంభమైన భారీ వర్షం కారణంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, ఘాట్ రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహన రాకపోకలు మందగించాయి. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సేవలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమోద్ కుటుంబానికి మొత్తం ₹1,00,00,000 పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఇందులో పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను స్పష్టంగా ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరైనా చనిపోతే కల్తీ మద్యం కారణంగానే మరణమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దుష్ప్రచారాలకు తావుండదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో చేర్చారని వెల్లడించారు. అయితే దానం నాగేందర్ ఇప్పటికే ఏ పార్టీ తరపున గెలిచారో, ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారనేది స్పష్టమని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ పేర్కొన్నారు, మా పార్టీ గెలిచిన వారిని తీసుకొని వాళ్ళను ప్రత్యర్థి పార్టీ క్యాంపెయిన్లో పెట్టడం చర్చనీయ విషయం. స్పీకర్ దగ్గర ఫిరాయింపు ఎమ్మెల్యేలు వస్తే మేము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారని ఇంతకుముందే గమనించామని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక కూటమి పార్టీల నేతలతో కలిసి బాణసంచా కాలుస్తూ సందడిగా వేడుకను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను కూటమి నాయకులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. దీపావళి పండుగ రోజున ఈ రోజున తెనాల్లో అందరం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఒక మంచి వాతావరణంలో సంస్కృతితోటి ఏ విధంగా మనం అందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలో ఆ విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని, భవిష్యత్తులో కూడా మనందరం కలిసిమెలిసి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా, అది ఉపాధిలోను కానివ్వండి, వాళ్ళ టీపీసీసీ అధికార ప్రతినిధి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు గాంధీ భవన్లో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాల గురించి, జీహెచ్ఎంసీ అంశాలపై విశ్లేషణలు చేశారు. శాసనసభలోని అనేక సమస్యలపై, ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు పంచుకున్నారు. ప్రతిపక్ష పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి ప్రెస్ మీడియాలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజా మరియు మీడియా అవగాహన పెంపొందించారు. నీ కనపడి నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరా? నీకు కేంబ్రిడ్జ్ లో చదివిరా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతురా, కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీలు తీసుకొని ఇట్లా వచ్చిన నీ ఎంబడి తిరిగేటోళ్ళు, లేక ఐఏఎస్ లో ఐపీఎస్ లో నీ ఎంబడి తిరుగుతురా. ఏం మాట్లాడతావు?
నేను కేటీఆర్ గారిని కోరుతున్నా, ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ రానున్న జూబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా గెలుస్తుందో నేను కూడా చూస్తా. ఖైరతాబాద్ బస్తీ ప్రభుత్వ దవాఖానాలో వైద్య సిబ్బంది సమస్యలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా డాక్టర్ మాట్లాడుతూ వారికి 4 నెలలుగా జీతాలు అందడం లేదని, జీతాల విషయంలో ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయని వెల్లడించారు. కేటీఆర్ సిబ్బందికి సమస్యలను జాగ్రత్తగా విన్నారు మరియు సమగ్రంగా గమనించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులకు సూచనలు చేశారు. శేర్లింగంపల్లి బస్తీ దవాఖానాలో మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించిన పర్యటనలో దవాఖానాలో అందుబాటులో ఉన్న మందులు, పేషెంట్ల వివరాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మీడియా సమావేశంలో హరీష్ రావు చెప్పారు, కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలను పేదలకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయని, నగరంలో 4500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని, గత 6 నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. నెలలైంది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికే 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు, 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నామన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్ కు, అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులను